ఎస్, సూపర్ గా ఉన్నావు. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. చేసుకో. బయటికెళ్ళు. ఓకే. మీ పరువు పరపతి గురించి అంతా వింటా ఉంటే చాలా సంతోషంగా ఉందండి. జీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అబ్బాయి ఎండి అంటే అది మామూలు విషయమా చెప్పండి? వదిన గారు, అమ్మాయి రెడీ అయిపోతే కాస్త తీసుకురమ్మని చెప్పండి. అట్టాగే వదిన గారు. పత్తు, మ్యాగీ రెడీ అయితే పిలుచుకురా త్వరగా. హలో బాస్, మీరు కొంచెం ఏందబ్బి అట్టా చూస్తా ఉండవు? అబ్బాయి కారులో శానిటైజర్ ఉండదని చెప్తా ఉండాడు కదా, పోయి తీసుకురా. ఇంకా ఏంది చూస్తా ఉండవు? ఓ అన్నా. అరే బంటు, వాడు కావాలనే నన్ను బయటికి పంపించేశాడ్రా. వాడు ఖచ్చితంగా నేను మొహం గుర్తుపట్టేస్తానని ఇలా చేస్తున్నాడు. వీడి కథ ఏదో పెద్దగానే ఉన్నట్టుంది. అయినా సరే వదిలేది లేదు. ఇవాళ వాడి సంగతి తేల్చి పడేయాల్సిందే. అలాగే వీడి సంబంధం చూసినందుకు గురుగారికి కూడా చెడ్డ పేరు రాకూడదు. ఆంటీ, నా ఫేస్ చూపించడానికి ఏ ఇబ్బంది లేదండి. కాకపోతే మీకెవరికైనా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందని నా భయం. ఇప్పటిదాకా ఆలోచించి ఆగిపోయాను. సరే, మీరు ఇంతగా అడుగుతున్నారు కదా, చూడండి. వదిన గారు చూడండి, కోడలి పిల్ల అబ్బాయిని బాగా చూసుకో. కనీసం మహేష్ బాబులో అయినా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశానే. మమ్మీ, అతను మరీ యావరేజ్ గా ఉన్నాడు. అందరిని ఏం చేసుకుంటావు అమ్మీ? కుర్రాడు సాలిడ్ రిచ్, అది కదా మనకి ముఖ్యం. అమ్మా అట్లా అబ్బాయిని చూశారు కదా, ఏవైనా చెప్పాల్సింది మాట్లాడాల్సింది ఉంటే మాట్లాడండి. నాయనా, అబ్బాయి చూసేదానికి బాగానే ఉన్నాడు. అట్టాగే ఆస్తిపాస్తుల్లో కూడా మనకి ఏ మాత్రం తీసిపోని వాళ్లే అనిపిస్తా ఉండారు. మన వైపు నుంచి అంతా ఓకేనే. చెప్పు. అత్తయ్య సంబంధం ఓకే అని చెప్పేసింది. ఇక నా బతుకు కుక్క తొట్లు మెతికే. నేను చచ్చిపోతా మావయ్య. ఉండ్రా, ఆగు, చూడు. మాట వరుసకి ఓకే అంటే మాత్రం సరిపోతుందా? శుభలేఖలు అచ్చవుతాయా? పెళ్లిళ్ళు జరుగుతాయా చెప్పు. రేయ్, ఆ విషయంలో నాకు టెన్షన్గానే ఉంది. అయినా ధైర్యంగా ఉండటానికి ట్రై చేయట్లేదు. నేర్చుకో, నాలాగే నటించు. మావయ్యని ఫాలో అయిపో. వదిన గారు, అమ్మాయికి ఆట పాట వచ్చా అండి? నేర్పించారా? అబ్బే లేదండి. ఈ ఇంట్లో మా అమ్మాయిది ఎప్పుడు ఆడిందే ఆట పాడిందే పాట కదా. రేపు మీ ఇంటికొచ్చా కూడా అదే తీరు. అప్పుడు మీకే అర్థమవుతుందిలేండి, ఆటొచ్చో పాటొచ్చో. చాలే ఆపండి. మీరు మీ జోకులు వియ్యాల వారు నిజమనుకుంటారు. వాళ్ళు అడిగింది అది కాదండి. మరి ఇంకేది? అది నేను చెప్తాను శివరాం గారు. మా మ్యాగీకి ఆటొచ్చా పాటొచ్చా అని అడుగుతున్నారు.
అంతే కదా మ్యాగీ? చెప్పు మ్యాగీ. అవును బావా. బావేంటి? మ్యాగీ, వాణ్ణి నువ్వు బావా అంటున్నావేంది? బావని బావ అనక ఏమంటారు అత్తయ్య? ఏయ్, నేను నీకు అత్తేంది? అవునత్త, నువ్వు నా మేనత్తవి కదా, అప్పుడు నేను నీకు అల్లునే కదా. అయినా వీళ్ళందరికీ నువ్వు పరిచయం చేయకపోతే నేనెవరినో వీళ్ళకి మాత్రం ఎలా తెలుస్తుంది? పిన్ని గారు, మ్యాగీ ఆటపాట గురించి మీకే దిగులు లేదు, ఎందుకంటే నేనే కదా ట్రైనింగ్ ఇచ్చింది. రేయ్, నా కూతురికి నువ్వు ట్రైనింగ్ ఇవ్వడమేంది? అవునత్తా, నీకు తెలియదు కదా. ఓకే, ఇప్పుడు అందరి ముందు మ్యాగీ తన ఆట పాట చూపిస్తుంది. ఏంటి మ్యాగీ, ఆర్ యు రెడీ? ఐఎమ్ రెడీ. బంటూ, అన్నా పాటేసుకో. 1 2 3 సాంగ్.